ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ పరిశుద్ధ ఆరాధనకి ఎంతో ఆసక్తిగా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. అందరికి వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసి ఓ మంచి మాటలు చెప్తాడు. చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుదాం. చూడండి, భార్యాభర్తల మధ్యలో కుటుంబ వ్యవస్థలో ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడాలి. విన్నారా? ఇనుముకి మ్యాగ్నెట్ రుద్దితే ఏమవుతుంది చెప్పాలా? మ్యాగ్నెట్ని ఒకే యాంగిల్లో రుద్దితే ఇనుముకు కూడా మ్యాగ్నెట్ లక్షణాలు వచ్చేస్తాయి. ఎందుకని? కలిసి ఉన్నందువల్ల. మరి కలిసి ఉంటున్న కుటుంబాల్లో ఎందుకు ఆ దైవత్వ లక్షణాలు ఎందుకు రావట్లా అంటే, కొంచెం ఇంకా వర్క్ చేయాల్సి ఉంది, ఇంకా నువ్వు కష్టపడాల్సింది ఉంది అనేది గమనించాలి. దైవజనుడు ఇక్కడ సంఘానికి ఉపదేశం చెప్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. గమనించాలి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. మారు మనసు పొందుతాడనలా, రక్షించబడతారంటలా, పరిశుద్ధపరచబడతాడు. టు బికమ్ ఏ హోలీ మ్యాన్. ఆమేన్. టు బికమ్ ఏ హోలీ మ్యాన్. ఎవరిని బట్టి? ఏ భార్య? విశ్వాసురాలైన భార్య. నెక్స్ట్, అవిశ్వాసురాలైన భార్య ఎవరిని బట్టి? అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి షీ బికమ్ ఏ హోలీ ఉమన్. ఆమేన్. టు బికమ్ హోలీ ఉమన్. ఆమేన్. వారిని బట్టి వీళ్ళు ఇలా మారాలి అని చెప్తూ ఏమంటాడంటే 15 వాక్యంలో, అయితే అక్కడి నుంచి చదవండి. అయ్యి అదంతా అవసరం. 15 వాక్యం చదువు. అయితే ఈ విశ్వాసం లేని లోకస్తులు ఉంటారే, ఇడాకులు అని తెగ ఆరాట పడుతుంటారు. అవిశ్వాసి అయిన వాడు భార్యను ఎడబాసిన నిర్బంధం లేదు, సమాధానంగా ఉండుటకు. అండర్లైన్. ఓ మంచి మాట ఈ పూట చెప్తాను, శ్రద్ధగా వాక్యం వినండి. భార్యాభర్తల వ్యవహారాలు మాట్లాడుతూ పాఠం ఏం చెప్పాడంటే, ఒకరి విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసిగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధతలోకి రావాల్సిందే, పరిశుద్ధపరచబడవలసిందే అంటూ కొన్ని మాటలు చెప్తూ, ఒకవేళ లోకస్తులకైతే ఇక అది సరిపోతుంది, లోకంలో ఉన్న వాళ్ళకి ఇక ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు, కానీ మనకు అలా కుదరదని ఆయన ఏమంటారంటే, సమాధానంగా కుటుంబంలో మనం ఎలాగుండాలంటే, కుటుంబంలో సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచెను. ఆమె ఫుట్నోట్లు ఏమనుంది? మనలను అనే మాటకి మిమ్మల్ని పిలిచెను. ఆమె దేనికండి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఇంతకీ మనంతట మనం వచ్చామా? దేవుడు మనల్ని పిలిస్తే వచ్చామా? చెప్పాలి. చాలామందికి తమ పిలుపేంటో ఏర్పాటేంటో నిశ్చయం లేదు. మీ పిలుపేంటో, మీరు ఎందుకు పిలువబడ్డారో మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలని. ఎందుకు ప్రభులోకి వచ్చారు? ఎవరు నమ్ముకోమన్నాడు మిమ్మల్ని? ఒక ప్రత్యక్షత లేకుండా దేవుని దగ్గరికి రావద్దు. దైవ దర్శనం లేకుండా దేవుని దగ్గరికి వస్తే మధ్యలో వదిలేస్తారు.
ప్రత్యక్షత కలిగిన మనసు మీకు ఉండాలి. దైవ ప్రత్యక్షత. కొన్ని మంచి విషయాలు ఈ పూట నేర్చుకోబోతున్నాం, బాగా వినాలి. ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే, మిమ్మల్ని పిలిచెను, దేవుడే మిమ్మల్ని పిలిచాడు, అందుకే మీరు రాగలుగుతున్నారు, అందుకే నిలబడగలుగుతున్నారు. వింటున్నారండి? మిమ్మల్ని ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. ఎవరు పిలిచారు మిమ్మల్ని? దేవుడు పిలిచాడు. దేనికి? సంఘంలో సమాధానముగా ఉండుటకు పిలవబడితిరి. దేవుడే మిమ్మల్ని పిలిచెను. చూడండి, కొన్ని స్థలాలకి మనుషులు కొన్నిసార్లు వెళ్తారు. ఇప్పుడు హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్కి మనుషులు ఎప్పుడు వెళ్తారు? రోగం వచ్చినప్పుడు వెళ్ళి అడ్మిట్ అయ్యి రోగం తగ్గగానే దానికి ఒక దండం పెట్టి డాక్టర్లకి, నాకు ఈ మధ్య తెలిసింది, వెళ్ళి వస్తాను అనకూడదట. ఎక్కడ? హాస్పిటల్. మళ్ళా రోగం వస్తుందని భయం, అందుకని డాక్టర్లకు చెప్పబెట్టకుండా వచ్చేస్తారు. మళ్ళీ వస్తానని చెప్పకుండా. వీలైతే కొబ్బరికాయలు కూడా కొట్టేసి హాస్పిటల్కి. దేనికి? దేవుడు కొడతారండి, సచ్చినోడు కొడతారండి. చివరికి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు చూడట్లా, కొబ్బరికాయ కొట్టేసి వస్తారు, దరిద్రం పోయిందని. విన్నారా? ఎందుకు కొడుతున్నారు వాళ్ళకే తెలియదు. సరే, వాళ్ళకి తెలియదు. సరే, మీకేం తెలుసు? కొన్ని స్థలాలకి కొన్నిసార్లు వెళ్తారు, ఎప్పుడు వెళ్ళరండి. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందనుకోండి, పద్దాకి వెళ్తామా? పని లేకుండా వెళ్ళి కూర్చుంటామా? ఎప్పుడు వెళ్తాం? ఊరు వెళ్ళేటప్పుడు, అవసరం అయినప్పుడు వెళ్తాం, మరలా వెళ్ళాం. ఎట్టున్నారండి? కొన్ని స్థలాలకి కొన్నిసార్లు వెళ్తాం. మరి మందిరానికి చెప్పాలి, కొంచెం మీరు మాట్లాడితే మీకు ఏదైనా చెప్దామని. మందిరానికి క్రమం తప్పకుండా ఆదివారం, ఇది కాక మళ్ళీ మధ్యలో మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఈ 2 నెలలు అయితే రోజును. మరి ఎందుకెంత? దీనివల్ల ఏంటి సాధ్యం? ఏంటి దీనివల్ల ఏం సాధిద్దామని? ప్రియులారా, ఎక్కడికి మీరు వెళ్ళినా కొంతకాలం వెళ్ళగలుగుతారు, కానీ దేవుని సన్నిధికి నిరంతరం వెళ్తాం. ఎప్పుడు దేవుని సన్నిధులకు వెళ్తున్నాం. వెళ్ళినందువల్ల నీకు ఏం కలిగిందో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈ సంవత్సరాంతంలో ఏదో వెళ్తున్నాం, మందిరానికి, సన్నిధికి వెళ్తున్నాం, ఏం సాధిస్తున్నావు? ఏం పొందుకుంటున్నావు? ఒకవేళ నీ గ్రోత్ గ్రాఫ్ ఏంటో ఈ పూట తేల్చేద్దాం, ఆలోచించేస్తూ మాటలు విందాం. ఆమేన్. దేవుడు మిమ్మలను పిలిచెను. దేనికి? చెప్పాలా? ఎక్కడికి వెళ్ళి? మందిరానికి వెళ్ళి మీరేం పొందుకుని వెళ్ళాలండి? సమాధానం. ఏంటది? సమాధానం. వింటున్నారా? మందిరాలు కొంతమంది ఆశీర్వాదం కొరకు వస్తారు, కొంతమంది ఆరోగ్యాల కొరకు వస్తారు, అప్పులు తీరడానికి వస్తారు. వింటున్నారా? పిల్లలకు పెళ్ళిళ్ళ సంబంధాలు కుదరటానికి కొంతమంది వస్తారు. వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోతారు. ఎందుకని? వచ్చిన పని అయిపోయింది కదా. మరి మనం వాటి కొరకు కాదు. సరే, భౌతిక విషయాల కొరకు వస్తే మధ్యలో ఆగిపోతామండి. మరి మనం దేని కొరకు వెళ్ళాలి? దేవుని మందిరానికి, దేవుని సముఖానికి. దైవజనుడు చెప్తున్న ఉపదేశం ఏంటంటే, సమాధానముగా ఉండటానికి. ఆమె కుటుంబ వ్యవస్థల్లో ప్రతి వ్యక్తి ఈ సమాధానాన్ని పొందుకుని వెళ్ళాలి. దేవుడే మనల్ని పిలిచాడు. 29వ కీర్తన, కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ చరణం ఒకసారి చదువుదామా? కలుగజేసి వారిని ఆయనట ఆశీర్వదిస్తాడు. తన సన్నిధికి వచ్చిన ప్రజలకి బలం కలిగజేస్తాడు. ఖచ్చితంగా ఇక్కడ బలపరచబడి వెళ్తాం. ఖచ్చితంగా బలాన్ని పొందుకునే వెళ్ళాలి. ఏదో వెళ్ళాం, అంత కానుకేసుకుని వచ్చాం అనుకునే బ్యాచ్ కాదు మనం ఎవరు అంటే బలమును పొందుకుని వెళ్ళేవాడు. రైట్.
కీర్తనకాడు ఏమని రాశాడంటే, యెహోవా తన జనులకి తన ప్రజలకి బలము అనుగ్రహించేవాడు. ఆమేన్. రెండవది ఏమని ఉంది అక్కడ? ఆ బలం మాత్రం కాదండి, యెహోవా తన ప్రజలకి సమాధానాన్ని కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు సమాధానం గొప్పదా, ఆశీర్వాదం గొప్పదా? సమాధానం యొక్క స్థానం చూడండి ముందుంది, ఆశీర్వాదం అనేది దాని తర్వాత. అంటే సమాధానం లేని ఆశీర్వాదం వ్యర్థం. అర్థమవుతుందండి? కొంతమందికి అన్నీ ఉంటాయి, నోట్లో ఏదో ఉంటుందట. అర్థమవుతుందండి? ఇప్పుడు అన్ని ఆస్తులు ఉంటాయి, ఏసీ ఉంటుంది కానీ నిద్ర పట్టదు, ఏం సుఖం? తింటాగా అన్నీ ఉన్నాయి, ఒంట్లో షుగర్ ఎక్కువ తినకూడదు అంటారు. 200 గ్రాములు తినమని చెప్తాడు డాక్టర్. మరి అదేం గ్రాములో, అదేం కొలతో? కూరగాయలు అండి కొలుసు తింటాకి, అంతే కొలత ప్రకారం తినాలా, లేక చచ్చిపోతాం. ఏం కర్మో పాపం వాళ్ళకి. వింటున్నారా? కళ్ళ ముందేమో స్వీట్లు ఉంటాయి, గుట్టకలు వేసుకుంటూ ఉండాలి కానీ నోట్లోకి వెళ్ళటానికి లేదు. అదో రకమైన శిక్షణ. విన్నారండి? కడుపు నిండా తింటాకి లేదు, కంటి నిండా నిద్రపోవటానికి లేదు. వింటున్నారా? ఎక్కువ ప్రయాణం చేయటానికి లేదు, పద్దాక బాత్రూమ్కి సన్మానం చేయాలి. ఏంటో వాళ్ళ బాధ. వింటారు? మీరు ఆలోచన చేయండి. కొన్ని ఉంటాయి, అన్నీ ఉండవు. అన్నీ ఉన్నా కొన్ని ఉండవు. ఇది జీవితంలో జరుగుతున్న సంభవాలు. అయితే మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఈ పూట దేవుడు ఇచ్చే సమాధానం. ఏంటది? దేవుడు ఇచ్చే సమాధానం. ఈ సమాధానం అనేది దేవుని ద్వారా కలుగుతుందండి. విన్నారా? ఆశీర్వాదం అనేది దేవుడి ద్వారా కలుగుతుంది, సాతాను ద్వారా కూడా కలుగుతుంది. విచిత్రం, అపవాది సమాధానం ఇవ్వలేడు. విన్నారండి? సైతాన్ గాడు సమాధానానికి కర్త కాదు, ఎందుకంటే ఈయనే సమాధానానికి కర్త కాబట్టి. ఈవేళ ఓ మంచి సందేశం మీతో చెప్పి ముగిస్తాను, బాగా ఆలకించాలి. సమాధానాన్ని అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆశీర్వాదం పొందడానికి ముందు మనం ఏ స్థితిలో ఉండాలంటే, సమాధానాన్ని పొంది, ఆమేన్, సమాధానాన్ని అనుగ్రహించి ఆయన తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, మందిరానికి వెళ్ళి మేలు పొందుతున్నారు, మంచిదే. సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడుతున్నారు, సంతోషమే. సన్నిధికి వచ్చి అన్నీ కలిగి ఉంటున్నారు, మంచిదే. ఏది ఉన్నా లేకున్నా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నా, సమాధానం కలిగి వెళ్ళాలి. యేసు ప్రభు అనేక మార్లు తన దగ్గరికి వచ్చిన రక్తస్రావం స్త్రీతో కానీ, పాపాత్మురాలైన స్త్రీతో కానీ అనేక సందర్భాల్లో ప్రభు చెప్పారు, సమాధానం కలదానివై వెళ్ళు. నీ జీవితంలో ఇంతవరకు ఎరగని ఒక సమాధానం నా ద్వారా నీకు కలుగుతుంది, ఆ సమాధానం కలిగి వెళ్ళు. ఎట్లా? రైట్. ఇంతకు పాయింట్ ఏంటి? సన్నిధికి వచ్చిన మీరు ఏం పొందుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి? కొంతమంది ఆశీర్వాదాల కొరకు పరిగెడుతున్నారు, కొంతమంది స్వస్థతల కొరకు పరిగెడుతున్నారు, కొంతమంది సమస్యల కొరకు పరిగెడుతున్నారు. అయితే నీవు, విన్నారా, దేవుని చేత పిలువబడుతున్న నీవు, విన్నారా, దేవుడు మనల్ని పిలిచాడు దేనికి? సమాధానాన్ని పొందటానికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా ఉండాలి సంఘంలో? ఎవరితో చెప్తున్నాడు? ఏ సంఘంతో చెప్తున్నాడు ఈ మాట? కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఈ కొరింథీ పట్టణం ఒకప్పుడు అన్ని ఆచారాలు కలిగి విగ్రహారాధన కలిగిన పట్టణం. ఆ పట్టణానికి పౌలు గారు వెళ్ళి సత్యాన్ని చెప్పి నిజదేవుడు ఎవరో వారికి పరిచయం చేసినప్పుడు వారు మారుమనసు పొందారు, నిజదేవుడిని హత్తుకున్నారు, మారారు. అయినా వాళ్ళల్లో కొన్ని మానల. వింటున్నారా? ఆచారాలు మానలేదండి, మనసు అయితే మారింది కానీ ఆచారాలు మారలా. మీరు 2 పత్రికలు బాగా చదివితే వాళ్ళల్లో రకరకాల అలవాట్లు ఉన్నాయి. వింటున్నారా? ఇంకా దారుణం ఏంటంటే, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, దరిద్రుడు. అందుకే పౌలు గారు తిడుతూ ఉత్తరం రాస్తే, ఒరే దుర్మార్గుడా, అన్యుల్లో సహితం ఇలాంటి వాళ్ళు ఉండరే, రక్షించబడిన నీవు ఇట్లింత పని చేస్తావా, వాడిని అర్జెంటుగా వాడిని సంఘంలోంచి వెలివేయండి అని పత్రిక రాసి వాడిని గూర్చి ఉత్తరం రాశాడు.
మీరు 2 పత్రికలు తర్వాత ఈ వారం అంతా చక్కగా చదవగలిగితే మీకు అర్థమయ్యేది ఏంటంటే వారు రక్షించబడ్డారే కానీ కొన్ని ఆచారాలు పోలేదు, రక్షణ పొందారే కానీ క్రియలు మారలేదు. అందుకని చాలా విషయాలు ఏది తినొచ్చో ఏది తినకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, అందుకే వీళ్ళు విగ్రహారాధన నుంచి వచ్చారు కనుక దైవ సంబంధమైన పద్ధతులు తెలియదు కనుక ఈ 2 పత్రికల ద్వారా 2 సార్లు వారిని హెచ్చరిస్తూ ప్రతి విషయం మీరు రాసిన విషయం ఇది అని జవాబును రాస్తూ వస్తాడు. ఈ సందర్భాల్లో ఈ కాంటెస్ట్లో ఒకానొక భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, సమాధానంగా ఉండటానికి దేవుని చేత మీరు పిలువబడ్డారు. సంఘమా, కుటుంబస్తులారా, మీరు ఎలా ఉండాలంటే సంఘానికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? సమాధానంగా. కీర్తనకారుడు ఏమంటాడు? సమాధానాన్ని అనుగ్రహించి ఆయన తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె రైట్. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యం చూద్దాం. మోషే ద్వారా అహరోను సంతతికి అనగా యాజకులకి తెలియజేయబడుతున్న మాట చూద్దాం. అమ్మ 22 కూడా చదువు. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలా చెప్పు. ఏమని చెప్తావంటే, మోషే అహరోనుతోను అతని సంతతితో ఈ మాటలు చెప్పు. ఏంటంటే, మీరు ఇశ్రాయేలీయుల్ని ఇలాగున దీవించే అర్హత, యోగ్యత, ఆ ఉద్యోగం ఎవరికి ఇచ్చాడు? 12 గోత్రాల్లో సేవకుడికి, యాజకులకి ఇచ్చాడు. ఆమె దీవించే అధికారం సేవకుడికి మాత్రమే ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు దీవించకూడదు, ఎవరు దీవులు పడితే వాళ్ళు మనం తీసుకోకూడదండి. వింటున్నారండి? దేవుని తర్వాత దైవజనుని యొక్క ఆశీర్వాదం, అతని చేతి యొక్క దీవెన మీకు క్షేమం. అందుకే చేతులెత్తి ఆశీర్వదించే అర్హత దేవుడు సేవకులకి ఇచ్చాడని. ప్రియులారా, ఇక్కడ మోషేతో చెప్తున్నాడు, నీవు అహరోనుతోను అతని కుమారులతో ఇలా సెలవివ్వు. ఏంటంటే, మీరు ఇశ్రాయేలీయుల్ని ఇలా దీవించాలి. ఏమని? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అండర్లైన్. దేవుని సన్నిధికి వచ్చిన ప్రజల మీద దేవుని సన్నిధి కాంతి ఉదయింప చేయబడుతుంది. ఆమేన్. మీరు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు దేవుని సన్నిధి కాంతిలో ఉన్నాం. మామూలుగా అయితే లోకస్తులైతే మార్నింగ్ షోకుల్లో ఉంటారు. మార్నింగ్ షో, వీలైతే అక్కడే బిర్యానీ తినేసి పక్కనే ఇంకొక ఆట. జీవితం ఆటకాయితనం అయిపోయిందండి ఒక్కొక్కళ్ళకి. మొదట ఆట, 2వ ఆట, 3వ ఆట, 4 ఆటలు రోజుకి. మీకు కాదులేండి, వాళ్ళకి. వింటున్నారండి? ఆటలు ఆడుకొని రోడ్డు పాలైపోయే వాళ్ళు కోకొల్లలో ఆటలు చూసి. మరి మీరు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలోంచి వచ్చే కాంతి నిలబడే ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడ్డారు. ఆమె సన్నిధి కాంతిలో నిలవబడిన వాళ్ళని ఇలా దీవించు అని దేవుడు చెప్తున్నాడు. ఎలాగట చదవాలి? ప్రకాశింపజేసి. ఆమేన్. ఈ మాట అండర్లైన్ చేయండి. తన సన్నిధి కాంతి నీకు ఉదయింపచేసి. ప్రైజ్ ది లార్డ్. ఏం కలగాలి? సన్నిధి కాంతిలో నిలవబడిన వారికి ఏం కలుగుతుందో తెలుసండి? సమాధానము కలుగునుగా. కానీ సేవకుడు తన మాటని పలుకుతూ ఉండగా తన నోట దేవుడట, అట్లు వారు నా నామాన్ని ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తా. ఆమేన్. సేవకుడు ఏం చేయాలండి? వారి నోరార పలుకుతూ దీవిస్తే ఆకాశమందున్న దేవుడు దాన్ని ఆమేన్ అంటాడట. అర్థమవుతుందండి? అట్లు వారు నా నామాన్ని వారి మీద ఉచ్చరించటం వలన నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. స్తోత్రం.
హల్లెలూయా. పాయింట్ ఏంటో తెలుసా, విషయం ఏంటో తెలుసా, సన్నిధి కాంతిలో నిలవబడితే మనిషికి ఆశీర్వాదం కాదు, ఆరోగ్యం కాదు, దీవెన కాదు, ఇవన్నీ కామన్. అన్నిటికి మించి దేవుని సమాధానం. చెప్పండి ఏంటది? దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుని వెళ్తాం. అందుకు మందిరానికి రావాలి, లైవ్లు చూడడం కాదు. కొంతమంది తెరల మీద చూసుకుని సరిపెట్టుకుంటున్నారు. సన్నిధి కాంతి తెర మీదకి రాదండి. ఎక్కడికి రావాలా? సన్నిధికి రావాలి. అందుకు మందిరానికి వెళ్ళాలి. కొత్త ట్రెండు సేవ, కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించి మోసుకెళ్తున్నారు మందసాన్ని. నో, భుజాల మీదే మోయాలి. అర్థమైతే స్తోత్రం, అర్థం కాకపోతే వందనాలు. రైట్ ప్రియులారా, ఆలోచించండి. సన్నిధి కాంతిలో నిలవబడిన వారికి ఏం కలుగుతుంది? సమాధానం. ఇది ఎవరి సమాధానం? దేవుడు మనిషికి ఇచ్చే సమాధానం. మీరు మందిరానికి ఎందుకు రావాలి? మీరు మానక ప్రతి కూడికి ఎందుకు రావాలండి? దేవుడు నీకు ఇచ్చే సమాధానం ఇది అన్నిటికంటే గొప్పదండి. ఆరోగ్యం కంటే, ఐశ్వర్యం కంటే, వస్తువు కంటే, కనక భోగాల కంటే కూడా దేవుడు నీకు ఇచ్చే అంతరంగంలో కలిగే సమాధానం ఇది ఎలా ఉంటుంది? సన్నిధిలో ఉన్న సమాధానం పొందిన వాళ్ళు బ్రతుకులు ఎలా ఉంటే 3 మాటలు చెప్తాను, బాగా వినండి, బాగా ఆలకించాలి. ఒకసారి దావీదు, మన పితరుడైన దావీదు గారు ఓ మంచి మాట రాస్తాడు. చదువుదాం. 55వ కీర్తన, 55వ కీర్తన 18వ చరణాన్ని చదువుదాం. అన్న చదువు, గట్టి చదువు. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అండర్లైన్. ఆమేన్. స్తోత్రం. అర్థమైందా లేదా? దావీదు గారు ఏమంటాడు? నాకు శత్రువులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. బయటోళ్ళతోనే పడలేకపోతుంటే పిల్లనిచ్చిన మామ శత్రువే. సరే, ఆడికేదో దెయ్యం పట్టింది అనుకో, కడుపును పుట్టిన కొడుకులు ఏమండి, చివరికి కట్టుకున్నది ఏమైనా సంతోషపెట్టిందా? మేకాలు, ఏ కాలో మరి తెలియదు. అసలు ఎవడి వల్ల సంతోషం ఉందండి? కనీసం భార్య ద్వారా ఏమైనా సంతోషం ఉందా దావీదు జీవితంలో? అందుకే ఆ మాట రాస్తుంటాడు, నాకు శత్రువులు అనేకులు అయినను, ఆమెన్, వారు నా మీదకి రాకుండానట్లు. ఎవరు? నేను నిత్యము సేవిస్తున్న దేవుడు ఆయన సన్నిధిలో నిలవబడినందు వలన, ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నందు వలన ఆ సమాధానాన్ని నాకు కలుగు చేసి వారు నా మీదకి రాకుండా నా ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? విమోచించుచున్నాడు. స్తోత్రం, స్తోత్రం. సన్నిధి కాంతిలో నిలబడి పొందే సమాధానం ఏం చేస్తంటే, శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, ఒకడు కాదు, ఇద్దరు కాదండి, ఎంతమంది ఉన్నా సరే సన్నిధి కాంతి యొక్క సమాధానం. నా మాట బాగా అర్థం చేసుకోవాలి. మందిరానికి వస్తున్నారు, వచ్చేది ఎందుకు? కానుకేసుకుని పోవటానికి కాదండి. ఇక్కడ ఉన్నటువంటి దేవుని సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించునుగాక, నీ జీవితంలోకి వెలుగై వచ్చునుగాక. తన సన్నిధి కాంతి ప్రకాశం నీ జీవితాన్ని వెలిగించునుగాక. బాగా ఆలకించాలి. ఆ కాంతితో నింపబడి వెళ్ళాలండి. నీ ముఖం వెలుగుతూ వెళ్ళాలి. ఇక్కడికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దంలో చూసుకోండి. మందిరానికి వచ్చేటప్పుడు ఒక సెల్ఫీ తీసుకోండి. ఇక నుంచి మందిరం నుంచి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళగానే, మళ్ళీ ఎండలో వెళుతూ మా కళ తప్పిపోతాయి. మందిరం నుంచి బయటికి వెళ్ళగానే ఒక సెల్ఫీ తీసుకోండి, మీకే తెలిసిపోద్ది. ఈ ఫోటో చూడండి, ఆ ఫోటో చూడండి, ఎట్లా కనపడుతుందో తెలుసా? ఇది ఒక గ్లో వస్తుంది. విన్నారండి? గ్లో ఉంటేనే అడగండి, నిజమేనన్నయ్యో, నువ్వు చెప్పింది నిజమేనన్నయ్యో, వెలిగిపోతుంది నా ముఖం పౌడర్ రాయకుండానే. ఎక్కడిది? సన్నిధి కాంతి వెలుగండి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, బాగినండి.
దావీదు, మన దావీదు గారు సన్నిధి కాంతి నుంచి దూరం కాల. కొన్ని పొరపాట్లు జరిగినా సరి చేసుకుని మళ్ళీ వచ్చేసాడు. ఎక్కడికి? సన్నిధి కాంతి. చెప్పాలా? సన్నిధి కాంతి. ఆ కాంతిలో నిలబడటం ద్వారా దావీదు కట ఒక సమాధానం ఉందట. అంతరంగంలో ఏముంది? సమాధానం ఉంది. అనేక మంది శత్రువులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధి కాంతిలో ఉన్న ఆ సమాధానం వారట ఆయన మీదకి రాకుండా, వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణాన్ని ఒకటి, మొదటిది సన్నిధిలో నువ్వు పొందుకునే సమాధానం శత్రువు కార్యాలు కానీ శత్రువు కానీ నీ మీదకి రాకుండా నేను కాపాడుతుంది. చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. విన్నారా? దానికంటే ముందు ఒక బ్రీఫ్ హిస్టరీ చెప్పాలి. 21వ అధ్యాయంలో ఏమండి, తన మామకి దెయ్యం పడితే ప్రార్థన చేస్తే ఆరాధన చేసినప్పుడు దెయ్యం పోయింది. దెయ్యం వదలగానే అసలు దెయ్యం బయటకు వచ్చి ఎవరైతే అతనికి మేలు చేశారో అతన్ని చంపడానికి బయలుదేరాడు ఈ సౌలు. విన్నారండి? సొంత మామ ద్వారా హాని. ఏమండి, ఇంట్లో భార్య వల్ల నెమ్మది లేదు, బాగినాలు కడుపును పుట్టిన పిల్లల వల్ల సంతోషం లేదు. మరి దావీదు ఎవడి కోసం బతుకుతున్నట్టు చెప్పాలి? మనకు కానీ భర్త వల్ల సంతోషం లేదనుకోండి, లేదా భార్య వల్ల ఈ పనికి మాలది నాకే దొరికిందని అనుకుంటూ ఉన్నా కూడా ఇక వదలలేక వదిలించుకోలేక అట్టకి బండి ఇడుస్తున్నారు అనుకోండి, మరి ఎవరి కోసం బతుకుతున్నట్టు వీళ్ళందరూ? మీరు 60 ఏళ్ళ షష్టిపూర్తులను అడగండి, మీరు హ్యాపీ అంటే ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అంటారు. మందులో చెప్పలేరు. ఏమంటే ఆంటీ వల్ల నీకు సంతోషం ఉందంటే ఎక్కడరా బాబా వదిలించుకోలేగా లాక్కొచ్చిన 60 ఏళ్ళు అంటాడు. విన్నారండి? ఆంటీ అంకుల్ వల్ల నీకు సంతోషం, ఆడంత దుర్మార్గుడు లేడు. నా చదువుకి నా అందానికి ఎక్కడో ఉండాల్సిందని ఈడు దొరికిపోయాను. మరి ఇంకెందుకు 60 ఏళ్ళు కలిసి కాపురం చేశారు? వదలలేక వదిలించుకోలేక. ఇదేం జీవితం మరి? అదంతేనయ్యా 3 ముళ్ళ బంధం అంటారు. మీ 3 ముళ్ళు కాదు, నీ తలకాయ కాదు, ఏం కాదు. విన్నారండి? వాళ్ళ మధ్యలో ఏముందో తెలుసా? దేవుని ప్రేమ వాళ్ళని కలిపింది. విడిపోకుండా బంధం. 3 ముళ్ళ గందు, 3 పేటల తాడు త్వరగా తెగదు. 3వ పేట వాళ్ళని పెనవేసింది కనుక 60 ఏళ్ళు కష్టాల మధ్యలో కడగండ్ల మధ్యలో కలిసి కాపురం చేయగలిగారు. ప్రియులారా, ఆలోచించాలి. ఇక్కడ దావీదండి మన పితరుని గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్తున్నాను, మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. దావీదుకి వచ్చిన కష్టాలు అనేకం. ఆయనే అంటాడు ఆ కీర్తనలో, నా శత్రువులు అనేకులు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, అనేకులు. వాళ్ళు నా మీదకి రాకుండా కాపాడింది ఏంటంటే సన్నిధి కాంతి. ఆమేన్. ఇప్పుడు చూడండి, దావీదుకి ఓ టైం వచ్చింది, సౌలుని చంపే అవకాశం దొరికిందండి. సౌలు దొరికాడు గుహలో నిద్రపోతూ. వెనకాల ఉన్నాడు, అబ్బా రాజా ఏసేయ్ అంటాడు వెనకాల. ఇటు చూశాడు దావీదు. ఈడంటాడు పక్కనోడు, రాజా ఇదే మంచి టైం, దేవుడు భలే టైం ఇచ్చాడు, ఏసే అంటాడు ఈడు వెనకాలోడు. ఇటు చూశాడు, ఎవరు ఏసే అన్నారు అనుకే, ఒక్కడ కూడా వద్దంటలేదండి. భలే టైం, వాళ్ళు ఇస్తాడు ఏసేయ్ అంటుంటే అందరి వైపు చూసి నోరు మూయండి అన్నాడు. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదండి. వెనకాల ఉన్న సైన్యానికి వెళ్ళి ముందోళ్ళు కోసుకొచ్చి వెళ్ళిపోయాడు. వీళ్ళకి బీపీ వచ్చి చల్లబడినంత పని అయింది.
బీపీ వచ్చిన వాళ్ళకి తెలుసండి, హై బీపీ వచ్చి సడన్గా బిగబట్టుకుంటే వాళ్ళకి ఎట్టుంటుందో ఏమండి, నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఈ సైనికులకి అంత బాధ వచ్చింది, ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు అడిగారు, ఏమండి మీరు ఎందుకు చంపలేదు? శత్రువుని నీ దేవుడు యెహోవా నీ చేతికి అప్పగిచ్చాడు కదా, ఎందుకు వదిలేసావు అని వాళ్ళు అంటుంటే దావీదు కూల్గా చెప్తున్నాడు, యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపను. మరి వాడిని చంపాలనుకుంటున్నా, వాడికి దెయ్యం పట్టాడు అట్లా అనుకుంటున్నాడు. నేను ఎవరిని, సన్నిధి కాంతిలో నిలబడేవాడిని, ఎవరిని చంపాలో నాకు తెలుసు, ఎవరిని చంపకూడదో నాకు తెలుసు. ఆమె అంటే అర్థం ఏంటండి? సన్నిధి కాంతి నీకు ఏం నేర్పుతుందో తెలుసా? వివేకం, వివేచన. ఆమెన్, ఆమెన్, రైట్. అలాగా తప్పించుకుని దావీదు ఒంటరివాడిగా బతుకుతున్నాడు. ఇందాక చదువుకున్న యాత్ర, అరణ్యలో పడి యాత్ర చేస్తున్నాడు, ప్రాణాన్ని కాపాడుకుంటూ అతడు దాగుకుంటున్న రోజులవి. ఆ రోజుల్లో ఆ 21వ అధ్యాయంలో మీరు చదవాలి. 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని చదువుతుంది. అయ్యా 10వ వాక్యం. ఎవరికి భయపడుతున్నాడండి? సౌలుకి భయపడుతున్నాడు. ఆ అభిషిక్తుడు వచ్చి నన్ను రెచ్చగొడతాడేమో, నేను ఆవేశం చంపేస్తానేమో అని భయపడి, ఆవేశంలో చంపేస్తానేమో అని భయపడి అతనికి దూరంగా బతుకుతున్నాడట. ఓకే. దాతాను రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. ఓకే. ఈ రాజైనా నన్ను కాపాడుతా అనుకుంటే వాడు కూడా చంపే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక చదవాలి. ఓకే. ఏంటన్నారండి? దావీదును పట్టుకుని ఒక రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఆ రాజు అంటాడు, సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తోత్రములని స్తుతులని జనం పొగిడినోడు ఈడేనా? అవునండి ఈడే. మరి ఈడేంట్రా, ఎంతో బలవంతుడుగా ఉంటాడు అనుకున్నాం, ఎంతో యుద్ధ నైపుణ్యం చేస్తాడు, ఈడేంటి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఈడు అని రాజు అంటుంటే వెంటనే ఈడు ఎట్లయినా చంపుతాడని దావీదు ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు. మీరు బాగా గమనించాలి, అక్కడ చదవాలి. వెంటనే దావీదు ఏం చేశాడు? వెంటనే తను అనుకున్న పనులు మానేసి ఎట్లా అంటున్నాడు. అర్థమైందా? నన్నుగా చూడాల్సింది, వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి. దావీదు వెంటనే ప్రాణాపాయం వచ్చిందని చెప్పి ఇక ఎట్లయినా చంపేస్తారని ఒక చిన్న డ్రామా ఆడేస్తున్నాడు. విన్నారండి? మనోళ్ళు, అదే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఒక డైలాగ్ చెప్పారంటే 10 సార్లు చెప్పాలాడు. ఒక సీన్ షూట్ చేయాలంటే 10 సార్లు రాసిచ్చిన డైలాగ్ చెప్పడం రాదు. వాళ్ళేం వేషగాళ్ళండి, వాళ్ళేం నటనండి. ఇదిగో దావీదు దగ్గరికి రండి, అసలు నటన ఉంది చూపిస్తారండి, అసలు నాటకం అంటే ఇది ఇక్కడ ఉంది రండి, అప్పటికప్పుడే చంపేస్తారని తెలిసి ఏ అనగానే అందరు ఎర్రిమొఖాలు చూస్తున్నారండి. పిచ్చి నవ్వు నవ్వటమే కాదు, ఏం చేస్తున్నాడు తెలుసా? గోడ మీద గీతలు గీస్తున్నాడు. హే అంటూ గీతలు గీసేసరికి సగం అర్థమైపోయింది. ఎవరికి? రాజుకి అర్థమైంది, సామాన్యులకి అర్థం. మనోడికి మెంటలు వచ్చేసింది. సావు దగ్గర వేసరికి మెంటలు వచ్చింది అనుకుంటున్నారు. ఇంతలో ఇంకేం చేస్తున్నాడు? చదవరారా? ఏం చేస్తున్నాడండి? పిచ్చోళ్ళలాగా పిచ్చి పనులని చేస్తున్నాడు. ఇంకా ఆహాహా 13 గీతలు గీస్తూ ఉమ్మి ఏంటారా గడ్డం మీద జొల్లు గారుచుకుంటున్నాడట. ఏం యాక్టింగ్ అండి! ఇది నేర్చుకోవాల్సిన యాక్టింగ్ అంటే. ఒరే డైలాగ్ చెప్పారంటే 10 సార్లు చెప్పాలాడు. ఏదో ఆడు ₹1,00,00,000 తీసుకునేవాడు.
₹1,00,00,000 తీసుకున్న యాక్టింగ్, అదొక యాక్టింగ్ అండి? దావీదు దగ్గర రండి, అసలు యాక్టింగ్ నేర్చుకుందాం. ప్రాణాపాయ స్థితిలో ఎలాంటి డ్రామా ఆడుతున్నాడు చూడండి. వాళ్ళకి మతిపోయింది మనోడు యాక్టింగ్కి. విన్నారా? రాజు కూడా బుర్ర పని చేయక, ఒరేయ్ ఈ మెంట్లోని తీసుకొచ్చి నన్ను చంపమంటుంది. చిచి, మెంట్లోని ఎవడని చంపుతాడా? వదిలేవాడండి, వదిలేండి అని రాజు ఏవండి కోటలోంచి బయటకు వదిలేశారు. పిచ్చోడు అని చెప్పి అందరు తీసుకొచ్చి ఊరు బయట వదిలేశారండి. వదలటం బుట్టలో కోడి పారిపోయినట్టు పారిపోయాడు. విన్నారండి? పారిపోయి ఎక్కడికి వచ్చాడు? 22 అధ్యాయం. అక్కడి నుంచి బయలుదేరి ఆమేన్. చూడండి, మనకు కూడా ఏదైనా అపాయం వస్తే పౌలు గారిలాగా అపాయంలో ఉన్నను ఏముండాలా? చచ్చిపోయా, నా పని అయిపోయింది, ఇక ఏమి లేదు, అయిపోయింది అని అనకూడదు. విన్నారా? నా పరిస్థితి అయిపోయింది అనకూడదండి. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారం కాదు. ఉపాయం ఉండాలండి. మొత్తాన్ని చూడండి, మన పితరుడు తప్పించుకుని ఒక గుహలోకి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు సావు తలలో ఏమండి, సావు నోట్లో తలకాయ పెట్టి బయట వచ్చినోడు ఇప్పుడు గుహలో ఎట్లా ఉంటాడు? గుండె ఎట్లా కొట్టుకుని ఉంటుందండి? దడ కొట్టుకున్న ఆ గుండె నెమ్మదిగా గుహలో కూర్చున్నాడు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటండి? సావు తప్పి కన్నులొట్టబోయి అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ? గుహలో. ఈ గుహలో ఉన్న దావీదు దగ్గరికి ఎంత మహానుభావులు వస్తున్నారు చదువుతారా? విన్నారా? అతని తండ్రి ఇంటి వాళ్ళు అందరూ అప్పుడే వచ్చారట. దావీదుకే ముద్ద లేదు అక్కడ. గుహలో ఏమి లేదండి, తింటాకు ముద్ద లేదు. ఇప్పుడు దావీదుని పలకరిస్తున్నా కానీ ఇంటోళ్ళు అందరూ కట్టగట్టుకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి పాపం? సరే, ఇంటోళ్ళు వచ్చారు, బాగానే ఉంది. ఇంకెవరెవరు వచ్చారు చదవండి. అబ్బాబాబా, ఎలాంటి చుట్టాలు చూడండి. ఈ దావీదుకే ఇబ్బందిలో ఉన్నాడు, పైగా ఎలాంటి వాళ్ళు వచ్చారండి? వాళ్ళు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారట. అబ్బా, ఇంకా హల్లెలూయా. మీ ఇంటికి అట్టాంటి వాళ్ళు వస్తున్నారు, కొంచెం గమనించుకోండి. అసలే పుట్టిడు కష్టాలు, అష్ట కష్టాలు మనం పడుతూ ఉంటుంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారండి. ఎలాంటి వాళ్ళు? నువ్వు బాగున్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు రారిళ్ళు, బాధల్లోనే వస్తారండి. ఎట్టినారా? ఎవరెవరు వచ్చారు? దావీదు ఇంటి వాళ్ళు అందరూ వచ్చారు. పైగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడా? గుహలో ఉన్న సంగతి ఎవరు చెప్పారు వీళ్ళకి? ఆ రోజుల్లో సిగ్నల్ అని ఉందా? ఫోన్స్ అని ఉన్నాయా? మెసేజ్ ఉన్నాయా? వాట్సాప్లు ఉన్నాయా? మరి అంత కష్టాల్లో ఒక్కడే తిప్పలు పడుతున్నప్పుడు ఎవడైనా డబ్బు ఉన్నవాడు వస్తే ఉపయోగం ఉండే. పైగా ఎవరు ఇల్లు? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పులు పాలైపోయిన వాళ్ళు. అమ్మా, అది కాదు గంటలా ఏ గుంపు వస్తున్నారండి మీ ఇంటికి? నువ్వే అష్ట కష్టాలు పడుతూ ఉంటే, వదినా ఓ 10,000 దొరుకుతాయని వచ్చాను వదినా, నువ్వు కాదనవను, నువ్వు అలా కాదనకూడదు, నువ్వు ఏమైనా సరే నువ్వు చేస్తావు, నమ్మి వచ్చేసాను, నువ్వు ఏమైనా చేస్తావు, నువ్వు కాదను అని అన్నారు అనుకో, నీకు ₹1000 గతి లేక 4 రోజులు బట్టి ఏడుస్తూ ప్రభు దగ్గర ఏడుస్తున్నావు. ఆమెకి 10,000 ఇప్పిస్తామని నమ్మకంతో వచ్చిందట. ఆమెను ఏమని చెప్తావు చెప్పండి? ఇప్పుడు వదినా 10,000 నా ఎమ్మే అనరండి. ఇంతలో మా అన్నయ్య వచ్చేస్తాడు. చెల్లెమ్మ, ఓ చెల్లెమ్మ, ఈడెప్పుడు వచ్చినోడు కాదండి. 4 రోజులు ఉందామని వచ్చా. ఏదండి, మనకేం 2 రోజులు బట్టి ఏమీ లేవు. బాగా అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారండి కట్టగట్టుకుని. నీవే పుట్టెడు కష్టాల్లో ఉన్నావే. దావీదు గారు పుట్టెడు కష్టాల్లో ఉన్నాడండి. దావీదుకి కట్టుకున్న వాళ్ళ సంతోషం లేదు, పుట్టిన వాళ్ళ సంతోషం లేదు, నా అన్న వాళ్ళు ఎవరి వల్ల నెమ్మది లేదు. అతనికే సమాధానం లేదే, పైగా ఎలాంటి వాళ్ళు గ్రూపులు ఇచ్చారు? అసమాధానం. వాళ్ళ ఇంట్లో అసమాధానం అట్ట. ఇక ఇంట్లో తోసేసిన బ్యాచ్ అంతా ఎక్కడికి వచ్చారండి? కొంతమంది ఇంట్లలో తోసేస్తారండి. వీడు పనికి రాడు అనుకున్న వాళ్ళందరూ తోసేశారు. ఈ విడవబడిన బ్యాచ్ అంతా దావీదు దగ్గరికి వచ్చి పడ్డారు. విన్నారా? ఎంతమంది ఇళ్ళు? చదవాలి, త్వరగా చదవండి, ముందుకెళ్దాం. ఎవరికి అధిపతి?
సైన్యానికి అధిపతిగా ఉన్న ఈ దావీదు ఈ దిక్కుమాలిన వాళ్ళందరికీ నాయకుడు అయిపోయాడట. వీళ్ళందరూ ఎవరు? సమాధానం లేనోళ్ళు, అప్పులు పాలైపోయినోళ్ళు, వింటున్నారండి? నెమ్మది లేనోళ్ళు, అసమాధానం, అది మనకు కావాలి. వింటున్నారా? ఎవరు ఈ బ్యాచ్లో మరొక ప్రముఖులు ఎవరండి? సమాధానమే లేనోళ్ళు. మరి దావీదుకి ఏమైనా ఉందా ఏంటి అక్కడ? దావీదు ఏమైనా ఎగిరెగిరి పడుతున్నాడు సంతోషంతో? ప్రియులారా, మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నీ దగ్గరే ఇరికి ఇబ్బందులు ఉన్నప్పుడు, నీకంటే దరిద్రంగా, నీకంటే ఘోరమైన మనుషులు వస్తే వాళ్ళని నువ్వు ఆదరించాలి. సన్నిధిలో ముఖకాంతిలో నిలవబడితే, సన్నిధి సమాధానం నీలో ఉంటే, విన్నావా, వారికి అధిపతి అయి. ఆమెన్. ఎంతమంది వాళ్ళు? 400 మంది. ఆమెన్. వీళ్ళందరూ ఎవరు? దౌర్భాగ్యులు, దిక్కుమాలినోళ్ళు. విన్నారా? ఇక తిట్లు ఉన్నాయే, ఇట్లాంటి తిట్లు, వాటన్నిటికీ వాళ్ళే అర్హులు. వాళ్ళందరికీ ఈయన అధిపతి అట్ట. ఇక ఈయనకి ఎంత ధైర్యం ఉండాలి చూడండి ప్రియులారా. ఇది దావీదు పరిస్థితి. ఈ గుండె చెదిరి గూడు చెదిరిపోయిన వీళ్ళందరినీ హక్కును చేర్చుకున్నాడు గుహలో. ఆమెన్. ఎంతమంది ఇల్లు? 400 మంది. ఆమెన్. వారికి అధిపతి అయ్యాడు. ఎవరు? సమాధానం లేని వాళ్ళకి ఇతను అధిపతిగా మారాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, సన్నిధి కాంతిలో నిలబడిన వాళ్ళు ఏం చేస్తారు? సమాధానం లేని ప్రజలకి వారికి అండగా నిలబడతారు. విన్నారా? నేనే పుట్టుడు కష్టాల్లో ఉన్నా పోడా అని అనలేదండి. విన్నారా? నాబాదేవుడికి చెప్పుకోలే, అసలు వెళ్ళిపోండి అని అనలేదండి. ప్రియులారా, ఎవరైనా దిక్కులేని పరిస్థితులను ఇంటికి వస్తే ఎవరిని త్రోసేయకూడదు, ఎవరిని తోసేయకూడదు. రేపు వాడే నీకు అక్కరవుతారు, రేపు వాళ్ళే నీకు అండగా నిలబడతారు. మీకు తెలుసా? అలా నీవు నిలబడగలిగితే, సన్నిధి కాంతిలో ఉన్న సమాధానం నీకుంటే నీకేం మేలు జరుగుతుంది తెలుసా? అలా ఆదరిస్తే, నీ పరిస్థితే బాగాలేదు, నీవు ఇంకొకరిని ఆదరించగలిగితే, వారికి అండగా నిలబడగలిగితే. ఎంతమందికి? ఈ బలహీనుడు, సమాధానం లేనివాడు 400 మంది కొరకు నిలబడ్డాడు. ఈ గట్స్ ఉండాలి మనకు కూడా. విన్నారా? ఇలా నిలబడితే నీ జీవితంలో ఎలాంటి మేలు దొరుకుతాయో తెలుసా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చక్కగా చదువుతారా? కీషు కుమారుడైన, విన్నారా? భయం పాపం. దావీదు బ్రతుకు చూడండి, దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ మాదిరిగా అయిపోయింది ఆయన పరిస్థితి. కీషు కుమారుడైన సౌలుకు భయపడి ఇంకను దాగి ఉండగా, విన్నారండి? ఇంకను భయపడి దాక్కుని ఉండగా సన్నిధి కాంతిలో నిలబడి దావీదు, అతని కొరకు ఎవరెవరు వస్తున్నారు చదవాలి. ఆమేన్. విన్నారా? సౌలు బంధువులు కొంతమంది వెతుక్కుంటూ వస్తున్నారు. ఎక్కడికి? బాగా వినాలి, ఆ మాటలు వినాలి, అండర్లైన్ చేయాలి. సౌలు బంధువులు, విన్నారా? సౌలు కుటుంబీకులు వస్తున్నారు. ఎవరికి సహాయం చేయటానికి? సౌలు ద్వేషించిన దావీదుకి సహాయం చేయటానికి. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులే నీకు సహాయం చేయటానికి వస్తారు. స్తోత్రం. నా మాట వినండి. నీ ఆస్తి దోచుకుని ఉండొచ్చు, నీ కష్టాన్ని దోచుకుని ఉండొచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళే వెతుక్కుంటూ వచ్చునుగాక. నా మాట నమ్మండి, నా ప్రభు అందు విశ్వాసం ఉంచండి. దావీదండి సౌలుని ఎప్పుడు దూషించలా, ఎప్పుడు ద్వేషించలా, ఓర్చుకున్నాడు. ఈ సమాధానం, నా పాయింట్ అర్థమవుతుందా? దేవుని సన్నిధి కాంతిలో నిలవబడిన వాళ్ళకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం కనుక నీలో ఉంటే ఓర్పు ఉంటుందండి, ఓర్చుకోవటం నేర్పుతుందండి. ఆ సమాధానం గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా నిన్ను కాపాడుతుంది. ఓర్పు ఏం చేస్తుందండి? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా నిన్ను కాపాడుతుంది. అదే జరిగింది దావీదు జీవితంలో. ఓర్చుకున్నాడు. తనకంటే దిక్కుమాలిన వాళ్ళందరినీ చేర్చుకున్నాడు, వారికి అధిపతి అయ్యాడు. అలాగే ఓపిక పడితే
ఒకరోజు రానే వచ్చిందండి. ఇక అతని దగ్గరికి సహాయకుల్ని దేవుడు పంపుతున్నాడు. ఆమె ప్రియులారా, నాకెవరు సాయం చేయట్లేదని, నా అంటూ ఎవరు లేరని నువ్వు ఆధారపడవద్దండి. నా మాట ఏనండి, కొన్ని విలువైన లేఖనాలు చూపిస్తాను. ఖచ్చితంగా మీకు నిరీక్షణ కలుగుతుంది. ఖచ్చితంగా నీకు విశ్వాసం బలపడుతుంది. ప్రియులారా, నాకెవ్వరు లేరని నువ్వు అనుకోవద్దు. ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు నీకున్నాడు. ఆమేన్. భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. మనుషులేపాటి నాకెవ్వరు సాయం చేయట్లేదని, నాకెవ్వరు అండగా లేరని ఎవ్వరు ఆధారపడొద్దని ఈ సంవత్సరాంతంలో ప్రభు స్పష్టంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ చెప్తున్న మాట, అతడు దావీదు సన్నిధి కాంతిలో ఉన్న సమాధానంతో ఓర్చుకున్నాడు గనుక, ఎక్కడో గుహలో ఉన్న ఈ దావీదు దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు చదువుతారు త్వరగా. సౌలు బంధువులకు బెన్యామీల్లో పరాక్రమశాలు కొందరు, అదిగో యుద్ధానికి సహాయం చేయటానికి కొందరట సిక్లకు వచ్చిరి. విన్నారండి? సౌలు యొక్క బంధువులు వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెలను చేత పట్టుకుని వింటి చేత అంబులను విడుచుటకు. హల్లెలూయా. దావీదు అడిగాడండి, నాకు ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండని అనుకున్నాడా? లే. అతనికి ఎలాంటి యుద్ధ సమయం వచ్చినా, విన్నారా, దావీదు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. అతని పక్షంగా యుద్ధం చేయగలిగిన నేర్పరులైన వాళ్ళని దేవుడే లేపి పంపుతున్నాడు. ఆమేన్. సన్నిధి కాంతి సమాధానం నీలో ఉంటే, నీకోసం నీ పక్షంగా నువ్వు పోరాడాల్సిన అక్కర్లే, నీ తరఫున పోరాటానికి మంచి మంచి యోధులు దేవుడు లేపుతాడు. వాళ్ళు చూడండి, కుడి చేత్తో ఒడిసేలేస్తారట, ఎడమ చేత్తో కూడా. అబ్బాబ్బా, గురి తప్పదు. అంత నైపుణ్యత కలిగిన వాళ్ళు. విలుకాండ్రు బాణములతో యుద్ధం చేసే వాళ్ళని పంపించాడు. ఇంకా రైట్ 8వ వాక్యం నుంచి, మరియు ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడున్నాడు? వీళ్ళకి ఎవరు చెప్పారు? ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఉత్తరాలు లేవు, మెసేజ్లు లేవు, ఈమెయిల్ లేవు, జీమెయిల్ లేవు. అరణ్యంలో గుహలో దాగి ఉన్న దావీదు వద్దకు. ఆమేన్. ఎవరిళ్ళు? చదువురా. ఏంటరా? వాళ్ళేమో ఒడిసేలతో యుద్ధం చేసేవారు, వీళ్ళేమో మరికొంతమంది కొన్ని రోజులకు మరొక బ్యాచ్ వచ్చారండి. వీళ్ళెవరు? డాలు ఈటె బళ్ళెంతో యుద్ధం చేసేవాళ్ళు, డాలుతోనూ ఈటితోనూ. వీళ్ళ ముఖాలు ఎట్టున్నాయో తెలుసా అండి? ఒక్కొక్కరిని చూస్తే గుండె జారిపోయేటట్టున్నారట. ఎవరు? దావీదు సైన్యం. ఆమె వీళ్ళని రమ్మని ఎప్పుడు అనుకోలేదు కూడా. నా ప్రియులారన్న మాటలేనట్టు, నీవు సముఖంలో సన్నిధి కాంతితో నువ్వు నింపబడితే, సన్నిధిలో ఉన్న సమాధానం నీలో ఉంటే, ఇదిగో గొప్ప గొప్ప యోధులు నీకు సహాయం చేయటానికి వెతుక్కుంటూ నీ గుహ దగ్గరకు వస్తారు. నీ ఇల్లు ఎక్కడున్నా సరే, నువ్వు ఎంత మరుగై ఉన్నా సరే, నా మాట నమ్మండి, ప్రవచనాత్మకంగా చెప్తున్నా, నీ సంవత్సరాంతంలో నాకు ఎవరు లేదని ఎవరు అనుకోవద్దు, నాకు సహాయం చేయటానికి ఎవరు లేరని ఏడవద్దు. నీకు సహాయం చేయటానికి అనేకులను దేవుడు లేపునుగాక, నీ యొద్దకు వెతుక్కుంటూ పంపించుదురుగాక. ఆమేన్. 3వది, వీళ్ళ మొక్కలు ఎలాగున్నాయి? సింహపు మొక్కలు లాంటి మొక్కలు కలిగిన వాళ్ళు. కొండలలో నుండి జింకలంతా పాద వేగం కలిగిన వీళ్ళ పరుగు మామూలుగా ఉండదట. జింకలు పరిగెత్తినట్టుగా పరిగెత్తగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు వీళ్ళు. 2వ బ్యాచ్. 3వది 15 వాక్యం నుంచి 16 నుంచి చదువురా. మరియు బెన్యామీనుల్లో కొందరు, అనగా సౌలు బంధువుల్లో కొందరు, యూదా వారిలో కొందరు. విన్నారా? ఎక్కడికి వస్తున్నారు వీళ్ళందరూ? నువ్వెక్కడున్నా సరే నా మాటేనండి, నువ్వు ప్రజలు కనపడాలని కోరుకోవాల్సిన అక్కర్లేదండి. దాగి ఉన్న దావీదు యొద్దకు
వస్తున్నారు. నా మాట వినండి, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? సన్నిధిలో ఉన్న సమాధానం చేత నింపబడితే, విన్నారా? ఆయన అంటారు, ఆ సమాధానం నన్ను కాపాడింది, శత్రువులు నా మీదకి రాకుండా నన్ను కాపాడి, నాకు శత్రువులు అనేకులు. విన్నారా? చదువునాను. రే బాబు బెన్యామీనులారా, నా పక్షంగా వస్తున్నారా? నన్ను హతమార్చడానికి వస్తున్నారా? మీరు కానీ నాతో పక్షంగా వాదించడానికి వస్తే నా హృదయం మీతో అంటుకుంటుంది, నేను మీతో కలిసిపోతా. అట్లుగాక నన్ను నా శత్రువులకు అప్పగించడానికి వస్తే ఏమంటున్నాడు? మిమ్మల్ని నా శత్రువులకు అప్పగిస్తే వస్తే నేను ఒక్కొక్కరు ముక్కలు చేస్తా అంటలేదండి, బెదిరిస్తలేదండి. యెహోవాయే మిమ్మల్ని గద్దిస్తాడు, దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు. ఎంత సౌమ్యం! ఎక్కడిది రోషం అంతా? ఏమైపోయింది రాజుగారి రోషం? శత్రువులకి మాటకి మాట చెప్పాలా, సమాధానం చెప్పాలా? ఎంత కూలుగా చెప్తున్నాడు, యెహోవాయే మిమ్మల్ని గద్దించునుగాక. రైట్? వాళ్ళు అంటారు, వాళ్ళలో ఒకడు ఆత్మవశుడై వశై దావీదు, మేము నీ వారం, యెష్షై కుమారుడా, మేము మీ పక్షముగా ఉన్నాము. హల్లెలూయా. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏమని దీవిస్తున్నారండి? నీకు వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. వచ్చిన ప్రతి ఒక్కడు దావీదుని, అసమాధానంతో గుహలో ఉన్న వ్యక్తిని, అంతకుముందు ఎంతలాంటి వాళ్ళు వచ్చారు? తనకంటే దౌర్భాగ్యులు, తనకంటే దిక్కుమాలిన వాళ్ళు, తనకంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళందరినీ చేర్చుకుని వారికి అధిపతి అయి వాళ్ళందరినీ ఆదుకున్నందు పుణ్యానికి నెక్స్ట్ కొద్ది దినాలకి ఏమండి, గొప్ప గొప్ప పరాక్రమశాలు, గొప్ప గొప్ప యోధులు అతను వెతుక్కుంటూ వచ్చి అంటారు, మేము నీ పక్షముగా ఉన్నవారం, నీకు సమాధానం కలుగుగాక. స్తోత్రం, స్తోత్రం కలుగునుగాక. నీ సహకారులకును సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. నీ దేవుడే నీకు ఏం చేస్తాడు? తలపైకి ఎత్తాడు. మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చి వెంబడించిన, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి గోధుమతో నేను కుమిలెదనా, కుమిలెదనా, గోధుమతో నేను కుమిలెదనా, గోధుమతో నేను కుమిలెదనా. హల్లెలూయా. సన్నిధిలో ఉన్న సమాధానం నీవు అనుభవించే వ్యక్తివైతే, నీవు ఎంత ఒంటరి స్థితిని అనుభవిస్తున్నా, దావీదు ఒంటరితనంతో పోలిస్తే
మనది ఎవరిది పెద్ద ఒంటరితనం కాదండి. దావీదు పడిన కష్టాలు ఒకసారి తలంచితే మనం పడుతున్న కష్టాలు పెద్ద కష్టాలు ఏం కాదండి. ఆ కష్టాల్లోనే సమాధానం కలుగు చేసి దేవుని సహాయం గుర్తుపట్టాడు. వచ్చిన వాళ్ళు అంటారు, నీ దేవుడే నీకు సహాయము చేయునుగాక. ఎవరు మనకు సహాయం చేసేది? నీవు ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నా, ఎంత దిక్కుమాలి పరిస్థితుల్లో ఉన్నానని వేదన పడుతున్నా, ఈవేళ ప్రభు చెప్తున్న మాట, నీ దేవుడే నీకు సహాయం చేయునుగాక. నీ దేవుడు ఎంతటి వాళ్ళనైనా వెతుక్కుంటూ నీ దగ్గరికి పంపుతాడు. నీకు సహాయం చేయడానికి అనేక మంది వస్తారండి. ప్రియులారా, ఆలకించ. సన్నిధి కాంతిలో ఉన్న సమాధానం నీలో ఉంటే, నువ్వు ఎంత ఒంటరి స్థితిలో ఉన్నా నీకు సహకారులను దేవుడు లేపి నీకు సమాధానం కలుగు చేస్తారు. ఆమేన్, ఆమేన్. మీరు అక్కడ చదివితే, యెహోవా సైన్యం అంతటి దండు. ఎవరితను? గుహలో ఒంటరిగా ఏడ్చుకుంటున్న వాడు కొద్ది దినాల్లోనే ఎలా మార్పు చెందాడండి? చదవాలి చివరి మాట 22వ వాక్యం చదవాలి. దావీదు దండు ప్రతిదినం సహాయం ఒక రోజుతో అయిపోదు. ఈవేళ నా మాట వినండి. ఈ సంవత్సర ఆఖరిలో నా ప్రభు మాట విశ్వసించండి. ప్రతి దినము అతనికి, ఎవరతను? సన్నిధిలో ఉన్న సమాధానం కలిగిన వ్యక్తికి అనుదినం ప్రతిదినం సహాయం చేయటానికి, హల్లెలూయా, అనుదినము అతనికి సహాయం చేయటానికి ప్రజలు వస్తున్నారటండి. ఆమేన్. ఇందు మూలంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? సన్నిధిలో ఉన్న సమాధానాన్ని పొందుకుని వెళ్ళాలి. సన్నిధిలో ఉన్న సమాధానం నీలో ఉంటే, నువ్వు ఎక్కడ అరణ్యంలో ఉన్నా, గుహలో దాక్కుని ఏడుచుకుంటున్నా, నీకు సహకారుల్ని అనుదినం నా దేవుడు పంపుతాడు. ఆమేన్, ఆమేన్. రెండోది, యోబు గ్రంథం, త్వరగా యోబు గ్రంథం 22వ అధ్యాయం 21. త్వరగా. ఆయనతో నీవు సహవాసం చేస్తే, ఆమేన్, నీకు సమాధానం. మొదటిది సన్నిధిలో నిలవబడితే సమాధానం. రెండవది సహవాసం. ఏంటది? సహవాసం. యోహాను తన భక్తుడు పత్రిక రాస్తూ, మొదటి అధ్యాయం, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వాక్యం చదువుతారా? మాతో కూడా మీకు కూడా, ఈ మాటలు రాస్తున్న యోహాను గారు అంటారు, మాతో పాటు మీకు కూడా ఏముండాలి? మనకి సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసం. మనుషులతో సహవాసం చేస్తే కొన్ని నేర్చుకోగలుగుతాం. అదే దేవునితో సహవాసం చేస్తే దేవుని స్వభావాన్ని నేర్చుకోగలుగుతాం. ఆమేన్. మాతో కూడా మీకు కూడా సహవాసం కలుగునట్లు, అది ఈ మాటలు చదువుతున్న మనకాళ్ళు రాసి పెట్టాడు యోహాను గారు. మీకు తెలియజేస్తున్నాము, మన సహవాసం అయితే, ఆమె, మన సహవాసం ఎవరితో ఉండాలా? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. విన్నారా? తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒక్కటే. విన్నారా? అందుకే వివరంగా రాస్తుంటాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉండాలి. ఆమేన్, ఆమేన్. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, తన కుమారుడైన యేసుక్రీస్తు, చదువుతారా? మొదటి అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక, 9వ వాక్యం, త్వరగా. అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, హల్లెలూయా. సహవాసం ఎవరితో? యోబు గారు ఏమంటారు?
ఆయనతో సహవాసం చేస్తే, ఏమండి, మొదటిది మందిరానికి రావాలి, రెండవది మందిరం తర్వాత బయటికి వెళ్ళాక ఆయనతో సహవాసం మానకూడదు. పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి పెంతెకోస్తు పండుగ రోజు 120 మంది అక్కడ నిలబడి కూర్చుని ఉంటే వాక్యం కొరకు, మీరేదో కొత్త మద్యం దాగి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. కాదండి, ఇది యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇదిగో దీని కొరకు మేము కనిపెట్టుకుని 10 రోజులు బట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఎవరు? పేతురు గారు. ఆ పెంతెకోస్తు పండుగకు వచ్చిన వాళ్ళకి సువార్త ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఆయన చెప్పిన బోధ, పేతురు గారి బోధ, ఆ మాటలు గమనించాలి. 2వ అధ్యాయం 38 చదువుతారా? పేతురు గారు చెప్తున్న బోధ వినాలి. మీరు మారు మనసు పొందాలి. విన్నారా? వాక్యం అంటే ఇలా ఉండాలండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. అది వింటున్నారా? పాయింట్లు గమనించాలి. మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మని ఉందా లేదా మాట. పేతురు గారు చెప్పిన మాటలేనవి, రైట్. ఇంకా ఈ వాగ్దానం అనగా తన యొద్దకు పిలిచిన వారందరికీ ఆమె చెందాలి. రైట్. ఈ ప్రసంగం అంతా విన్నారండి. ఆడవాళ్ళు విన్నారు, మగవాళ్ళు విన్నారు. అయితే ఇచ్చి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగా వినాలి. అక్కడ కూర్చున్నదే పండగకు వచ్చింది ఎంతమంది అండి? 120 మంది మేడగదిలో ఉన్నారు. ఓకే. ఆ రోజున అనేక మంది ఈ పండగకు వచ్చిన వాళ్ళు, అంటే పండగ క్రైస్తవులు వచ్చారు. అక్కడేమో ప్రార్థన క్రైస్తవులు ఉన్నారు మేడగదిలో, మేడ కిందేమో పండగ క్రైస్తవులు ఉన్నారు. కొంచెం తేడా గమనించాలి. మేడగదిలో ఉన్న క్రైస్తవులు ఏమో ప్రార్థనలో ఉన్నారు, మేడ కింద ఉన్న వాళ్ళు ఏమో ఆటపాటలు, బిర్యానీలు, గందరగోళాలు. ఈ మధ్యలో పెద్ద అలజడి జరిగేసరికి అందరూ ఒక్కసారికి వచ్చేసారు. ఈ శబ్దం వినగానే వీళ్ళు అన్య భాషలతో మాట్లాడడం, అగ్ని జ్వాలలుగా వారి ముఖాలు మండటం, వాళ్ళు చూసి ఆ ఆశ్చర్యాన్ని చూసిన పండగ వాళ్ళందరూ అలా నిశ్చేస్తులై నిలబడిపోయారు. వాళ్ళకి పేతురు గారు ఈ మాటలు చెప్తూ ఏమంటాడంటే, మూర్ఖులైన ఈ తరం వారికి, ఏమండి, వక్ర జనానికి వేరై మీరేం పొందాలి? రక్షణ పొందండి. వింటారా? మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి. వింటారా? పరిశుద్ధాత్మను పొందండి. ఇక్కడ ఒక పదం కనపడుతుంది, మూర్ఖులైన ఈ వక్ర జనానికి వేరై రక్షణ. వాటన్నిటి తర్వాత పొందే ఆ ఉన్నతమైన స్థితినే రక్షణ అంటారండి. ఆమె ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అతని వాక్యము విని అంగీకరించిన వాళ్ళు, ఆమెన్, వాక్యం అర్థమైన వాళ్ళు, వాక్యం అర్థమైతేనే బాప్తిస్మానికి రావాలి, వాక్యం లోతుకు వెళ్తేనే బాప్తిస్మానికి రావాలి. అతని వాక్యం వినిన వారందరూ బాప్తిస్మం పొందారు. ఆ రోజున ఇంచుమించు 3000 మంది పురుషులు బాప్తిసాలు పొందారు. రైట్. ఇంకా వీళ్ళు అనగా మారు మనసు పొంది లోకానికి వేరే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి సంఘంలో చేర్చబడిన వాళ్ళు. విన్నారా? సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు సహవాసం. ఏంటది? సహవాసం. నేను చెప్పే కదా, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. ఏదో గుడికి వెళ్తున్నాలే, ఏదో ఫోన్లో చూసుకుంటున్నాలే, కుదరదండి. ఇట్స్ నాట్ కరెక్ట్. అది సరైన ఉపదేశం కాదు. ఖచ్చితంగా సంఘంలో ఉండాలి, ఖచ్చితంగా సేవకుని ఉపదేశం వినాలి, ఖచ్చితంగా సేవకుని నోట నుండి వచ్చే మాటలే వినాలి. వింటున్నారండి? రకరకాల ఉపదేశాలు మానండి. దేవుని ప్రజలారా,
బాగా వినాలి. అతని వాక్యం విన్నవారు ఏమయ్యారు తెలుసా? బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించు. సహవాసం అంటే ఎడతెగక ప్రార్థన అనుభవం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వాక్యం చదవండి, ముగిస్తాను. మరొకసారి 9వ అధ్యాయం 31వ వాక్యం చదువుతున్నారు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు అందంతటా ఏమవుతుంది? సంఘం ఏమవుతుంది? సంఘం అంటే ఎవరండి? మనమే. క్షేమము ఉండాలి, అభివృద్ధి ఉండాలి. క్షేమం అంటే సేఫ్టీగా, సంఘంలో అంటుకట్టబడి నీవు క్షేమంగా ఉండాలి దేవుల్లో. రెండవది అభివృద్ధి. సంఘం అట క్షేమాభివృద్ధి పొందొచ్చు. ఏముంది? సంఘానికి ఏముండాలా? సంఘం అంటే మనమే. సంఘానికి ఏముండాలా? సమాధానం ఉండాలి. మందిరానికి వెళ్తున్నావు, ఆరాధనకి వెళ్తున్నావు, ప్రతి కూడికలో పాలు పొందుతున్నావు, క్షేమాభివృద్ధి ఉందా? నీ ఆత్మకు క్షేమం ఉందా? ఆత్మకు తృప్తి ఉందా? ఒక మంచి సంఘంలో నేనున్నా, మంచి ఉపదేశం నేను నేర్చుకుంటున్నా, మంచి ఆరాధన నేను చేస్తున్నా, మంచి వాక్యాన్ని నేను నేర్చుకుంటున్నా. విన్నారా? స్వచ్ఛమైన వాక్యం అంటే మాదంత కల్తీ అంటారా దుర్మార్గుడా? స్వచ్ఛమైన వాక్యం అంటావు, ఏం చెప్తున్నావు? పరిశుద్ధాత్మను నమ్ము నువ్వు, ఇంకేం బోధనిది? పరిశుద్ధాత్మను అంగీకరించు, ఏం బోధనిది? ఇలాంటి దుర్బోధకులు అనేకులు ఉన్నారు. పరిశుద్ధాత్మనే నమ్మని వాడి బోధ అసలు వినకూడదు. ఎందుకని? ఆయన మనకు మంచి బోధకుడు. యేసు ప్రభు వెళ్ళకముందే చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తని పంపిస్తా. ఆయన వచ్చి నేను చెప్పిన సత్యానికి తోడుగా సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. నేను మీకు సత్యాన్ని బోధించి వెళ్తున్నా, ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. విన్నారండి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘానికి సమాధానం ఉండాలి. సంఘం సమాధానంగా ఉండాలంటే సమాధానకర్త అయిన పరిశుద్ధాత్ముడు సంఘంలోకి రావాలి. అప్పుడే ఆ సంఘం క్షేమము, అభివృద్ధి పొందుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సన్నిధి కాంతిలో నిలబడిన వాళ్ళకి సమాధానం ఉంటుంది. రెండవది, సహవాసము చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. సమాధానంలో ఉన్న మరొక బ్లెస్సింగ్ ఏంటంటే క్షేమము, అభివృద్ధి. మీరు అక్కడ మంచి మాట గమనిస్తారు, చదువునన్నా. ఆమె సన్నిధిలో ఉన్న సమాధానం నీలో ఉంటే నీకు దేవుని భయం ఉంటుందండి. మరొకసారి చదువుతారా? భయమును ఎట్లా సన్నిధిలో ఉన్న సమాధానం నీకుంటే సహవాసం ఆయనతో చేయటం ద్వారా నీకు సమాధానం కలిగితే నీకేం కలుగుతుంది అంటే దేవుని యందలి భయమును, పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆదరణయు కలిగి నడుచుకుంటూ అండర్లైన్ తలపైకి ఎత్తాడు. విస్తరణ అనేది చాలా ప్రాముఖ్యం. నీ స్థితి మొదట కొంచెముగా ఉన్న ఈ మందిరానికి రాకముందు, ఈ సహవాసంలోకి రాకముందు నీ పరిస్థితి కొంచెంగా ఉండవచ్చు. కానీ ఈరోజు నేను అడుగుతున్నా, విస్తరించబడ్డావా? ఎందుకు విస్తరించబట్టలేదండి? ఒకప్పుడు 45 ఉండేదాన్ని అండి, ఇప్పుడు దేవుడి దయ వల్ల 70 కిలోలకు వచ్చేసాను అన్నయ్య. మరి ఎలా తగ్గాలో అర్థం కావట్లేదు. మా ఆయన 80 ఉంటే చాలు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటా? విస్తరించలేదా అని అనకండి. నేను చెప్పేది ఎందులో సమస్త విషయాల్లో దేవుడి దయ వల్ల వెయిట్ పెరిగితే పెరిగారు, దేవుడు దీవించును గాక. మరి ఆత్మీయంగా పెరగదే? ఆత్మీయంగా కూడా వెయిట్ ఎంత ఉంది నీది? ఆలోచించేద్దాం ప్రియులారా. శరీరం ముఖ్యం కాదు, నీ ఆత్మీయ స్థితి ఎంతగా విస్తరించింది, నీ ఆత్మ ఎంత విస్తరిస్తుంది, ఇది చాలా ప్రాముఖ్యం.
సన్నిధిలో ఉన్న సమాధానం నీకు ఉంటే, ఆయనతో సహవాసంలో నువ్వు ఉంటే, బోధలో నువ్వు కరెక్ట్గా ఉంటే క్షేమాభివృద్ధి పొందుతావు, పరిశుద్ధాత్మయ వల్ల కలిగి ఆదరణ పొందుతావు. అంత మాత్రమే కాదు, విస్తరించబడతావు. అది చాలా ప్రాముఖ్యం. ఈ సంవత్సరం ఆఖరిలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగావు, ఏం నేర్చుకుంటున్నావు, ఎంత ఎదిగావు, చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ఎంత ఎదుగుతుంది, వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఎంత విస్తరిస్తున్నావు, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో విస్తరిస్తున్నావా? ఒక ప్రశ్న. విస్తరించుదురుగాక. ఈ సంవత్సరాంతంలో మీ స్థితి విస్తరించబడునుగాక, విస్తరించబడునుగాక. సన్నిధిలో మీరు విస్తరించబడుదురుగాక. నా దేవుని వాక్ ఏంటంటే, నా దేవుని వాక్ ఈ సమాధానాన్ని అనుభవించడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. నా దేవుని సముఖంలో ఉన్న ఆ సమాధానం మిమ్మల్ని ఏలునుగాక. దేవుడి మాటలు మీ గుండెల్లో ముద్రించి ఫలింపచేయునుగాక. ఆమేన్.